హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను వచ్చేసి చికెన్ కర్రీ గ్రేవీ చేస్తున్నాను. సో దానికి నేను 1 kg చికెన్, ఇంకా 3 ఆనియన్స్, 3 టమాటోస్, 1 కప్పు కొబ్బరి కూడా తీసుకున్నాను. సో కొబ్బరి అయితే ఇలా చిన్నగా కట్ చేసి బ్రౌన్గా వేగించుకోవాలి. ఇలా బ్రౌన్ అయిపోయింది. సో ఒక జార్లో వేసి పక్కన పెట్టేస్తున్నాను. కొంచెం చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. సో ఆనియన్స్ అయితే నేను ముందుగానే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు పేస్ట్ చేసుకుందాము. పేస్ట్ అయిపోయింది. సో ఒక బొగనిలో ఆయిల్ వేసేసి పేస్ట్ వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇది కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఆపేసామనుకోండి కొంచెం కింద మాడిపోతుంటుంది. ఇంకా నేను కొబ్బరి పేస్ట్ చేసుకున్నాను, పౌడర్ చేసుకున్నాను. ఇంకా టమాటోస్ కూడా పేస్ట్ చేసుకున్నాను. ఆనియన్స్ పేస్ట్ అయితే కొంచెం బ్రౌనీగా అవుతుంది. సో అది కొంచెం బ్రౌనీగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. బ్రౌనీగా అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది వేగే వరకు కలపాలి. సో మనం టమాటో పేస్ట్ కూడా చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టమాటో పేస్ట్ కూడా వేసుకుందాం. సో వేసేసుకున్న తర్వాత మనం ఏదైతే కొబ్బరి కూడా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది మనం ఫుల్గా వేయకుండా హాఫ్ వేసేసుకుందాం. ఎందుకంటే ఆ ఫుల్ వేసేసామనుకోండి అది కొబ్బరి ఫ్లేవరే వస్తుంది. సో చాలామందికి నచ్చదు, అది కొంచెం వేసుకోవాలి గ్రేవీ కోసం మాత్రమే. సో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకుందాము. సో ఎవరికి ఎంత కావాలో టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. సో అన్నీ ఒకటేసారి వేసి కలిపేసుకొని ఇలా నీట్గా ఒక 5 minutes ఉడికించుకోవాలి. సో చికెన్ అయితే నేను ఆల్రెడీ కలిపి కడిగి పెట్టేసుకున్నాను. సో గ్రేవీ చూడండి థిక్గా అయిపోయింది. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. చికెన్ అంతా వేసేసుకొని మసాలా పట్టే వరకు కలపాలి. మసాలా అంతా కలిపి పట్టేసి ఒక 5 minutes 20 minutes ఉడికించాలి ఫ్రెండ్. ఒకవేళ కింద మాడుతుందంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేయచ్చు. 15 minutes అయిపోయింది. సో ఇప్పుడు చికెన్ కూడా రెడీ అయిపోయింది. కొత్తిమీర ఇంకా చికెన్ మసాలా కూడా వేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా రెడీ అయిపోయింది చూడండి. సో నా చికెన్ కర్రీ నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఇంట్లో ఇలాగే తింటారు. సో ఈరోజుకి ఇది టాటా.